హాయ్, వెల్కమ్ బ్యాక్. సంక్రాంతిలో ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. గుంటూరు నుంచి బయలుదేరిపోయామని చెప్పాను కదా. సాటర్డే మార్నింగ్కి వచ్చాము. మార్నింగ్ అంటే 11:30 అలా అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి లగేజ్ అక్కడిది అంతా సపరేట్ చేసి మళ్ళీ ఇక్కడికి వేరే లగేజ్ బ్యాగ్ సర్దుకొని మేము మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. శ్రీకాకుళం వెళ్ళేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ముందు రోజు అంటే ట్రైన్లో సరిగా నిద్ర పట్టదు కదా అలాగూ. ఇంక మళ్ళీ ఇక్కడ బైక్ మీద జర్నీ చేసి వెళ్ళి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఆ రోజు అయితే ఏం వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే సండే అనమాట. ఒక్కరోజే ఉన్నాం మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ మండే బయలుదేరి వచ్చేసాము ఎవరింటికి వాళ్ళు. మా వల్ల అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా తొందరగానే వచ్చేసారు ఈసారి. లేదంటే బుధవారం వరకు అక్కడ ఉందాం అనుకున్న ఫస్ట్ ప్లాన్ అయితే ఇంక ఈయన ఆఫీస్ పని మీద వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తొందరగా వచ్చేసాం అనమాట. ఇంకా సండే తినే రోజు సంక్రాంతి నుంచి మేము నాన్ వెజ్ ఏం తినలేదు, సండేనే తిన్నాం అనమాట. అంటే ఆ 3 రోజులు తినాం కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచే నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ ఫస్ట్ అయితే గారెలకి అనేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈలోపు ఆఫ్టర్నూన్కి అని చెప్పి ఇలా లెగ్ పీసులు తీసుకొస్తే వాటికి కూడా మసాలా పెట్టేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా గారెలు వేసి ఒకవైపు ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతూ ఉంది, ఇంకో పక్కన లంచ్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాము. లంచ్లోకి అయితే బిర్యానీ, మటన్ కర్రీ, ఈ లెగ్ పీసులు మ్యారినేట్ చేసి పెట్టాం కదా అవి ఫ్రై చేసుకున్నాం. ఆ రోజంతా ఫుల్ నాన్ వెజే. కాకపోతే ఏది పర్టికులర్గా వీడియోస్ ఏం తీయలేదు ఈసారి. ఎందుకో ఉన్న ఒక్కరోజు అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. వంటలో సగం టైం అయిపోతుంది, పిల్లలతో కొంచెం టైం అయిపోతుంది. ఇంకా ఉన్న కొద్దిసేపు కబుర్లు చెప్పుకోవడం లేదంటే కార్డ్స్ ఆడుకోవడం ఇలా టైం తెలియకుండానే గడిచిపోయింది అనమాట. పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు, మేమేమో మా ముచ్చట్లలో మేము ఉన్నాము. ఇంక ఈవినింగ్ మూవీకి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. వెళ్ళే వరకు ఏ మూవీకి వెళ్తామో మాకు తెలియదు. టికెట్లు అయితే వాళ్ళు తీసుకొని వచ్చేసారు ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కార్డ్స్ ఆడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఫస్ట్ షోకి బయలుదేరి వెళ్తే కన్ఫర్మ్గా ఏదో ఒక మూవీకి వెళ్ళాల్సిందే, అది మా ఆచారం. మేము వేరే సినిమాకి వెళ్దాం అనుకున్నాం, దానికి టికెట్స్ దొరకలేదు. ఇంతకీ మేము ఏ మూవీకి వెళ్ళామో చెప్పలేదు కదా. అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి గారి మూవీ అనమాట. మూవీ అయితే బాగుంది, కామెడీగా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. నైట్ డిన్నర్ స్కిప్ చేసేసాం. ఇంకా మార్నింగ్ అంతా హెవీ అయిపోయింది కదా. నైట్ కొద్దిసేపు కార్డ్స్ ఆడుకొని పడుకొని ఇంకా మండే ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోయాము.